హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ సూర్య. ఈ వీడియోలో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఒక వర్డ్ యూజ్ చేసినప్పుడల్లా బీప్ సౌండ్ అయితే వస్తుంది. ప్లీజ్ అందరూ గమనించాలి. ఇది చాలా దారుణం భయ్య. ఫెర్నాండెస్ అనే ఒక స్పానిష్ అమ్మాయిని మన ఇండియాలో అతి దారుణంగా రేప్ చేశారు. అసలు స్టోరీ ఏంటంటే, ఫెర్నాండెస్ అనే ఒక స్పానిష్ అమ్మాయికి ప్రపంచంలో ఉన్న 190 దేశాలని తన బైక్ పైన విజిట్ చేయాలని కోరుకుంటుంది. ఆ కోరికతోనే తన హస్బెండ్తో పాటు మన ఇండియాకి అయితే విజిట్ చేయడానికి వచ్చారు. 63 దేశాల్లో బ్యూటిఫుల్ మెమరీస్తో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఈ జంట మన ఇండియాలో అయితే ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇండియా నుంచి నేపాల్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఒక రాత్రి జార్ఖండ్లోని డుమ్కా అనే ప్లేస్ దగ్గర వీళ్ళు టెంట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక 7 అయితే అక్కడికి వచ్చారు. ఆ 7 ఆ జంటను కత్తులతో బెదిరించి ఆ అమ్మాయిని అయితే చాలా దారుణంగా రేప్ చేశారు భయ్య. అండ్ అంతేకాకుండా వాళ్ళ హస్బెండ్ని చాలా దారుణంగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న కొంత అమౌంట్ని అయితే దోచుకుని వెళ్ళిపోయారు. స్థానిక పోలీసుల సహాయంతో వాళ్ళనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. ఆవిడిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ 7 కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. తను ఎవరనేది ఇప్పటివరకు తెలియాల్సి ఉంది. ఇండియన్ గవర్నమెంట్ అయితే 10 లక్షల నష్టపరిహారాన్ని అయితే ఈ జంటకి ఇస్తుందని ఒక న్యూస్ అయితే వచ్చింది. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత ఇండియాని చాలామంది ద్వేషిస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే చేశారు. ఆ పోస్ట్ ఏంటంటే, మాకు ఇండియా మీద ఎలాంటి కోపం లేదు, ఎవరో కొంతమంది చేసిన దానికి ఇండియాని మొత్తం ద్వేషించాల్సిన అవసరం లేదు. అండ్ అంతేకాకుండా మాకు సహాయం చేసిన పోలీసులకి, అలాగే నాకు సపోర్ట్గా నిలిచిన చాలామంది అభిమానులకు నా థ్యాంక్స్ అని ఆ వీడియోలో అయితే పోస్ట్ చేశారు. మన ఇండియాలో ఇలాంటి కేసులేమీ ఇదేం మొదటిసారి కాదు. 2013లో స్విట్జర్లాండ్కి చెందిన టూరిస్ట్ని ఒక 6 అతి దారుణంగా రేప్ చేశారు. వాళ్ళకి లైఫ్ టైం అయితే శిక్ష పడింది. 2018 గోవాలో ఒక బ్రిటిష్ టూరిస్ట్ని తన హోటల్కి వెళ్తుండగా మార్గం మధ్యలో ఆపి అతి దారుణంగా రేప్ చేశారు. రీసెంట్గా 2022లో ఢిల్లీలోని తన హోటల్లోనే ఒక అమెరికన్ యువతిని అతి దారుణంగా రేప్ చేశారు. ఇండియన్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2022లో నమోదైన మొత్తం రేప్ కేసులు 31,516. అంటే రోజుకి 86 కేసులు నమోదవుతున్నాయంట. మన ఇండియాలో ఎలాంటి చట్టాలను తీసుకొస్తే ఈ రేప్ కేసులు అనేవి తగ్గుతాయి? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.